ఇంట్లో అయితే వంకాయ పొడిమిరగాయ కలిపి పెట్టామంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. అస్సలు ఉండదు. పని చేయడానికి మాత్రం ఎవరూ చేయరు. కొంచెం వంకాయ ముక్కలు కోసిండంటే ఎవరూ కోసేయలేదు. నేను ఆల్రెడీ పొడిమిరగాయ పచ్చడి పట్టేశాను కాబట్టి దాంట్లో 1 కేజీ వంకాయలు కలుపుతున్నాను. మనం కేజీకి కేజీ వంకాయ పచ్చడి కలుపుకోవచ్చు. కేజీ పొడిమిరపకాయ పచ్చడికి కేజీ వంకాయలు కలుపుకోవచ్చు అనమాట. ముక్కలు కోసి ఈ విధంగా కేజీ పొడిమిరపకాయ పచ్చడిలో కేజీ వంకాయ ముక్కలు. వంకాయలు పసుపు కలర్లో ఉండాలి, ఇట్లా గింజ ముదిరిపోయి ఉండాలి. అలా అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలా లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదు. చక్కగా కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్తగా తడి తగలకుండా కలుపుకోవాలి. నేనైతే వంకాయ పచ్చడిలో వంకాయ ముక్కల్లో పొడిమిరపకాయ పచ్చడిని కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుతున్నాను. కొంతమంది అయితే గుచ్చుతారనమాట. వంకాయ ముక్కల్ని పొడిమిరపకాయ పచ్చడిలో గుచ్చేసి 3 రోజుల తర్వాత తీసి తాలింపు వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు నేను ఈ పచ్చడి ఊరబెడుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇది ఎప్పుడు ఊరిద్దే, నేను ఎప్పుడు తినాలని అంత ఇష్టంగా ఉంది. గోంగూర పొడిమిరపకాయ, వంకాయ పొడిమిరపకాయ, ఇంకా ఇట్లా రకరకాల కలగలుపులు పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.